స్థానిక సంస్థల గడువు అయిపోయి పాలక వర్గాలు లేక ఇప్పుడు సంవత్సరం అవుతా ఉన్నది. ఈ సంవత్సర కాలం నుండి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు లేక అధికారుల పరిపాలన జరుగుతా ఉంది. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పేర్కొని ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఆపేయటం అనేది జరిగింది. ఎందుకంటే పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి నిధులనే విడుదల చేస్తారు. పారిశుద్ధ్యం కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని మరి అధికారుల పరిపాలనలో ప్రజలు నానా అవస్థలు పడతా ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? బీజేపీ నాయకులకు తెలియదా? మీరు చూడటం లేదా అని చెప్పేసి ఇలా ప్రజలు ప్రశ్నించడం అనేది జరుగుతా ఉంది. కులగణన సర్వే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తర్వాత 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి శాసనసభలో చర్చించి ఇనాన్మస్ గా అన్ని పార్టీలు కూడా ఇనాన్మస్ గా ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ గారు పంపించారు. మీరు ఆమోదించడానికి మీకేంటి నొప్పి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారంగానే వాళ్ళ అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి పంపిన తర్వాత కూడా దాంట్లో బీజేపీ పార్టీ కూడా బలపరిచిన తర్వాత కూడా మీరు దాన్ని ఆమోదించకుండా తొక్కిపట్ట కోర్టులు ఎప్పుడు కూడా మీరు గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం గాక దీన్ని ఆమోదించినట్టయితే అప్పుడు మీరెట్లా ఆమోదిస్తారు? 50% కంటే ఎక్కువ చేయడానికి వీల్లేదని కోర్టు ఏదన్నప్పుడు ప్రశ్నిస్తే అది కోర్టు మీద తప్పు ఉంటుంది. వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ పని చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నర్ వాళ్ళ చేతిలో ఉన్న తప్ప ఇంకోటి కాదు. అందుకొరకే ఇవాళ బీజేపీ పార్టీ కూడా చూస్తే సికండి పాత్ర. ఇక్కడనేమో 42% రిజర్వేషన్ అమలు కావాలని చెప్తారు. ఢిల్లీ పోయేసరికినేమో దాన్ని ఆమోదించకుండా దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతా ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరు గాని మిగతా పార్లమెంట్ సభ్యులు గాని మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మనస్ఫూర్తిగా 42% ఈ రిజర్వేషన్ అమలు కావాలనేది కాక మీకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బతకాలంటే మీరు తిరగాలంటే ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలి, మీరు ఆమోదించాలి. అవసరమైతే మేమంతా రాజీనామా చేస్తామని చెప్పేసి మోడీ దగ్గర పోయి కూర్చొని ఆ మాట మీరు చెప్తే నిజంగానే మీరు ఇక్కడ మనస్ఫూర్తిగా దీన్ని బలపరిచినట్టుగా అనుకోవచ్చు. బలపరిచినట్టుగా నటించుకుంటూ అక్కడనేమో ఇవ్వద్దని చెప్పుతూ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని పార్టీని ఈ రకమైనటువంటి ఆలోచన బీజేపీ పార్టీ మానుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని పొందబెట్టడం ఖాయము. ప్రజలందరూ ఇవాళ ఏకమవుతా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఇవాళ ఏకమై ఈ సమస్య పైన ఉద్యమాలు నడపడం అనేది జరుగుతా ఉన్నది. గవర్నర్ గారు ఆలోచన చేసి గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రబ్బర్ స్టాంప్ అయినా కూడా గవర్నర్ గారు సానుభూతిగా మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రజల యొక్క మూడ్ అనేది మీరు అర్థం చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఆ రకమైనటువంటి పాత్ర గవర్నర్ గారు తీసుకోవాలని చెప్పేసి ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు జరపకుండా ఎంతకాలం ఉంటారు? ఆ రకంగా ఏంటంటే ఆవేశంగా ఉన్నారు. కాబట్టి లక్షల మంది కోట్ల మంది కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇవాళ ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప మరొకటి కాదు. అట్లాగనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మీరు తీర్మానం చేసి ఊరుకోవటం కాదు, ఢిల్లీలో ధర్నాలు చేయటం కాదు, అన్ని పక్షాలని ఈ 42% రిజర్వేషన్ బలపరిచే అన్ని పక్షాలని పార్టీలని అందరినీ తీసుకొని మీరు ఢిల్లీకి తీసుకెళ్ళండి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఆ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలమని చెప్పి ఆ రకమైనటువంటి పాత్ర ఇవాళ ప్రధానంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని ఆ పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ పాత్ర తీసుకోవాలని చెప్పి